ప్రభువు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. అనుదిన ఆత్మీయ ఆహారము అనే ఈ కార్యక్రమానికి క్రీస్తు పేరట మీ అందరినీ బెరాకా చర్చ్ తరపు నుండి ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని క్రీస్తు నామమున ప్రతిదినం మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. గమనించండి, మన దేవుడు గొప్పవాడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. నిన్నటి దినాన యెహోషువతో దేవుడు మాట్లాడి తనున్నటువంటి పరిస్థితుల నుండి ధైర్యం చెప్పి ఎలా ప్రిపేర్ అవ్వాలో, ముందు జరగబోయేటువంటి యుద్ధాలకు ఎలా తాను ధర్మశాస్త్రాన్ని అభ్యసించి చదివి ఇతరులకు బోధించాలో మనం చూసాం. ఈరోజు మనం దేవుడు మొదటిగా యోర్దాన్ నది ఇజ్రాయేల్ ప్రజలందరి చేత దాటించబోతా ఉన్నాడు. ఆ వాక్యాన్ని మనం చూసుకుందాం. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుతున్నాను, చూడండి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. అప్పుడు యెహోవా ఇట్లనెను, నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కనుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదను. మీరు యోర్దాను నీళ్ల దగ్గరికి వచ్చి యోర్దానులో నిలువుడని నిబంధన మందసమును మోయు యాజకులకు ఆజ్ఞాపించుము. కాబట్టి యెహోషువ, మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటబోచున్నది గనుక జీవం గల దేవుడు మీ మధ్యనున్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కానేనీయులను, కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను, గెర్గేషీయులను, అమోరీయులను, ఎబూసీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకొందురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా యెహోషువను ఇశ్రాయేల్ అందరి ఎదుట గొప్ప చేయాలని ఆశపడ్డాడు. ఎందుకనంటే గడిచిన కాలంలో మోషే ఉన్నప్పుడు అనేక సూచక క్రియలు, అనేక గొప్ప కార్యాలు చూశారు. దేవుడు వాగ్దాన భూమిలోకి అనగా కనాను దేశానికి ఇశ్రాయేలీయులందరూ ఖచ్చితంగా తీసుకొని వెళ్తాడని మోషేని నమ్మారు. కానీ ఆ సమయంలో మోషే మరణించాడు. మరి మోషే మరణించినప్పుడు ఇశ్రాయేలీయుల ప్రజలందరూ కూడాను దేవుని మీద విశ్వాసం లేకుండాను, అలాగే ఏం జరగబోతుందా అని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు ఖచ్చితంగా ఒక సూచక క్రియ చేయాలి. అంతేకాదు, జనులందరూ యెహోషువ తక్కువవాడు కాదు, దేవుని యందు యెహోషువ కూడా మోషేలాగా మనందరినీ తన నాయకత్వంలో నడిపిస్తాడని ఇజ్రాయేల్ ప్రజలందరూ నమ్మాలి. ఒక టీం కట్టబడాలి అనంటే ఒకరి మీదకి ఒక విశ్వాసం ఉండాలి, ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి, కలిసికట్టుగా పనిచేయాలి. కాబట్టి ఏదైనా ఒక టార్గెట్ రీచ్ అవ్వాలి అనంటే అందరూ కలిసి పని చేయాలి. వారందరూ ఒక తాటి మీదకి రావాలంటే దేవుడు జోక్యం చేసుకొని యెహోషువతో దేవుడున్నాడు అనేటువంటి గొప్ప కార్యాన్ని వారందరూ కనులారా చూడాలి. అందుకని యోర్దాన్ నది దాటించాలని దేవుడు డిసైడ్ అయ్యాడు. తద్వారా ఒక ప్రొసీజర్ చెప్పాడు. మందసాన్ని ముందు నడిపించండి, మందసం ముందు కనపడేటట్లు దూరం నుంచి వీరందరూ చూడాలి. యాజకులు మాత్రమే ఆ మందసాన్ని పట్టుకోవాలి. ఈ 12 మంది రాళ్ళు తీసుకొని ఆ నది మధ్యలో నాటాలి. అంతేకాదు, ఈ కాలపు ప్రజలు కూడా ఆ రాళ్ళను చూసి దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి. అనగా దేవుడు చేసిన మహత్తరమైన కార్యాన్ని సాక్ష్య రూపంలో నేటికి చెప్పాలి అనేటువంటి ఉద్దేశం దేవునికి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎర్ర సముద్రం దాటేటప్పుడు ముందున్నటువంటి ప్రజలు మాత్రమే ఆ సముద్రము 2 పాయలుగా చీల్చబడటం, ప్రజలు ఆరిన నేల మీద ప్రయాణం చేయడం చూశారు. 20 లక్షల జనాభా
ఒకేసారి సముద్రాన్ని దాటాలంటే జరగని పని. వీరు దారిలో నడిచేటప్పుడు సుమారు ముందు ఉన్నటువంటి కొన్ని లక్షల మంది మాత్రమే ఎర్ర సముద్రం చీలటం చూసుండొచ్చు. మధ్యలో ఉన్నవారు చివరి వారికి ముందు ఏం జరుగుతుందో తెలియకపోవచ్చు కూడా. కానీ ఇక్కడ దేవుడు ప్లాన్ చేశాడు. ఇశ్రాయేలీల ప్రజలందరూ కూడాను యోర్దాన్ నది దాటటం ప్రతి ఒక్కరూ చూడాలి. అందుకనే 1 మైలు సుమారు 1-2 కిలోమీటర్ల ముందు మందసాన్ని పంపించాడు యాజకుల ద్వారా. ఆ మందసాన్ని అక్కడ వాళ్ళు నుంచి నిలబెట్టారు. అంతేకాదు ఒక్కొక్కళ్ళు వచ్చి అటు ఇటు చూసుకుంటూ మందసాన్ని చూసుకొని తర్వాత నది దాటారు. అది దాటిన తర్వాత అప్పుడు మరలా నది ఏకమైపోయింది. అనగా ముందుగా యాజకులు కాలు ఎప్పుడైతే నీటికి తగిలిందో అప్పుడు నీరు ఏకరాశిగా నిలవబడింది. దేవుడు గొప్ప కార్యం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను చూడట్లేదు, నేను ప్రార్థన చేస్తే కూడా వింటాడా, నా ప్రార్థన కూడా ఆలకిస్తాడా అని మీరు అనుకోవద్దు. దేవుని చేతిలో చెయ్యి పెట్టి మనం గనక ముందుకు వెళితే నిరాశలో ఉన్నటువంటి యెహోషువ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని ఇశ్రాయేలీల ప్రజలందరూ కూడా యెహోషువతోనూ ఇశ్రాయేలీలతోనూ దేవుడు ఉన్నాడు అని ఎరిగేలా ఈ కార్యాన్ని జరిగించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటికే మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చూసాం. అపాయకరమైన పరిస్థితుల్లో, ప్రమాదకరమైన వంటి పరిస్థితుల్లో మన దేవుని వైపు మనం చేయి చాపి అడిగినప్పుడు దేవుడు మనల్ని విపత్కరమైన పరిస్థితుల్లో నుండి విడిపించి మనకు తోడుగా ఉండి సహాయం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మన కళ్ళ ముందు ప్రమాదం వచ్చినప్పుడు, మన కళ్ళ ముందు మనతో ఎవరూ లేనప్పుడు, అందరూ అప్పటి వరకు మనతో ఉండి మనల్ని ఒంటరి చేసి వెళ్ళినప్పుడు దిగులు పడద్దు. నీవు నమ్మినటువంటి దేవుడు గొప్పవాడు, భూమి ఆకాశాలను సృజించిన దేవుడు. నీవు నీ తల్లి గర్భాన రూపింపబడక మునిపే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ దేవుని మీద ఆధారపడదాం. దేవుని వలన గొప్ప కార్యాలు మనందరం చూడబోతా ఉన్నాం. కావున మనం ప్రార్థన చేద్దాం. యోర్దాను నదిని దాటించిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని దాటించిన దేవుడు, ఎరికో గోడలను కూల్చిన దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి మనము పూర్తిగా మన దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని వైపు చూద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీ పాదాలకు వందనాలు. నాయన, యెహోషువ జీవితంలో నీవు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి వందనాలు. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడాను నీవే దేవుడువని, యెహోషువకు తోడుగా ఉన్నావని ప్రతి ఒక్కరూ ఎరగటానికి నీవు చూపించిన గొప్ప కృపకై వందనాలు ప్రభువా. నాయన, ఈ ఉదయకాలం మీ సన్నిధిలో ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ మీ చేతికి తీసుకొని వస్తా ఉన్నాను. వారు ఏ ఏ పనుల్లో ఉన్నారో, ఏ ఏ సమస్యల్లో ఉన్నారో, ఏ ఏ చిక్కుల్లో ఉన్నారో యేసయ్య నామములో తొలగిపోవటానికి సహాయం చేయండి. ఆయన ప్రతి ఒక్కరితో మీరు తోడుగా ఉండండి. వారు చేస్తున్న ప్రతి పనిలో తోడుగా ఉండండి. నీ కృప దయచేయండి. నీకే స్తుతి, ఘనత, మహిమ చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క సహవాసము, పరిశుద్ధాత్మ తోడు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే అనుదిన ఆత్మీయ ఆహారము అనే ఈ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అంతేకాదు మీ ప్రార్థన అవసరతలు ఈ క్రింది నంబర్కు తెలియచేయండి. మేమందరం మీకోసం ప్రార్థన చేస్తాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.